ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి సంఘటన మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. భూమి మీదకి వచ్చిన మనం దేవుడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఏకాంగులుగా ఉన్న మనలను సమసారులుగా లేకపోతే ఏకాంగులుగా ఉన్న మనలను మరొకరితో జతపరిచి మనకు ఒక కుటుంబ బంధాన్ని దేవుడు ఏర్పరిచి, కుటుంబ బంధం ద్వారా దేవుడు మనకు బిడ్డలను ఇవ్వడంలో దేవుని అనాది సంకల్పం ఏమై ఉన్నదని తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి. బిడ్డలను దేవుడు ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఇవ్వబడిన బిడ్డల ఎడల తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటని ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు సమాజం పాడైపోతుంది అని మనం అంటున్నప్పుడు, ఎవరి వల్ల సమాజం పాడైపోతుంది అన్నప్పుడు మనుషుల వల్లనే సమాజం పాడైపోతుంది. ఎవరి మనుషులు అంటే ఎవరో ఒకరి కడుపును పుట్టిన బిడ్డలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజం పాడైపోవడానికి ఈరోజు బిడ్డలే కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులు బిడ్డల ఎడల తగిన బాధ్యత కలిగి తగిన జాగ్రత్తలు కలిగి వారిని పెంచడంలో వారు విఫలమయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు కదా, ఇవ్వబడిన ఈ బిడ్డలు ఏమై ఉన్నారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆ బిడ్డలు దేవుడు మనకి ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏమై ఉన్నారు బిడ్డలు మనం ఆలోచిస్తున్నప్పుడు, బిడ్డలు ఎవరంటే అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. బిడ్డలు ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఎవరా బిడ్డలు అన్నప్పుడు ఆ బిడ్డలు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఏంటి, ఆ బిడ్డలే మనకు లేరనుకోండి, కొద్దిసేపు బిడ్డలు లేరని ఆలోచించండి. బిడ్డలు లేరనుకో నువ్వు తల్లివి కాదు, బిడ్డలు లేరనుకో నువ్వు తండ్రివి కాదు. నువ్వు తల్లివి తండ్రివి అని నువ్వు పిలవబడుతున్నావంటే బిడ్డల్ని ఉండబట్టే. అదే బిడ్డలు నీకు లేకపోతే ఆ ఆధిక్యత, తల్లి అనే ఆధిక్యత, తండ్రి అనే ఆధిక్యత నీకు ఉండదు. దేవుడు మనకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడు అంటే, బిడ్డలు ఇవ్వడంతో పాటు మనకు ఆధిక్యతను కూడా ఇచ్చాడు. ఆధిక్యతను కూడా ఇచ్చాడు. ఈ ఆధిక్యత మనకు అర్థం కావట్లేదు కదండి. నిజంగా బిడ్డలు లేని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, బిడ్డలు లేకపోవడం అన్నది ఎంత బాధో ఎంత వేదనో మీకు అర్థమవుతుందండి. ఈరోజు బిడ్డలు లేని తల్లిని మీరు గమనించండి. బిడ్డలు లేని తల్లిని శుభకార్యాలకు పిలిచే పరిస్థితులు లేవు. ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అక్కడికి బిడ్డలు లేని తల్లిని వస్తే సూటుపోటు మాట్లాడే పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తున్నాం. కానీ దేవుడు అలాంటి పరిస్థితి నీకు లేకుండా నీకు బిడ్డలు ఇచ్చి, ఒక తల్లిగా పిలబడే ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చి, తండ్రిగా పిలబడే ఒక అవకాశాన్ని ఇచ్చి, ఒక ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తే, ఆధిక్యత నీకు అర్థం కాక ఇచ్చిన బిడ్డలను దేవుడి ఉద్దేశాల ప్రకారంగా నువ్వు పెంచడంలో నువ్వు తప్పిపోయావని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అంటే ఒక మంచి మాటను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అర్హత లేని వాడికి అర్హతను ఇవ్వకూడదు అంటారు, విన్నారు లేదో. ఒక వ్యక్తికి అర్హత లేదు, అలా అర్హత లేని వ్యక్తికి మనం అర్హత ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి అర్హతకు తగ్గట్లుగా బ్రతకట్లేదు అనుకోండి, అర్హత ఇచ్చిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇది అర్హత లేకపోతే నేను అర్హత ఇచ్చాను కానీ ఇచ్చిన అర్హతను వీడు ఏం చేసుకోలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడని మనం బాధపడుతుంటామండి. అంటే పందికి సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యత లేదు. పోలే మనం ఇద్దామని కడిగి బట్టలేసి సింహాసనం మీద కూర్చోబెట్టాం అనుకోండి, ఆధిక్యత అదేం చేయదు, కాపాడుకోలేదు. మళ్ళీ ఎక్కడ పడుతుంది, బురదగుంట్లో పడుతుంది. పందికి ఆధిక్యత లేకపోయినా నేను ఆధిక్యత ఇచ్చానే, ఆధిక్యతను అది కాపాడుకోలేదని మనం ఎలాగైతే పందిని బట్టి బాధపడుతుంటామో, బిడ్డలను మనకి ఇచ్చి దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చిన తర్వాత ఆ ఆధిక్యతను మనం కాపాడుకోలేదనుకోండి, ఆ ఆధిక్యతకు తగ్గట్లుగా మనం బిడ్డలు
పెంచట్లేదు అనుకోండి, ఆధిక్యతనిచ్చిన దేవుడు కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా బాధపడతాడు. బాధపడతాడు. దేవుడు చాలా మందికి లేని ఆధిక్యత నాకు ఇచ్చాడే. అంటే చాలా మంది మీరు గమనించండి, పెళ్ళైన ఆ మొదటి 2-3 నెలల్లోనే వారు గర్భం దాల్చడం, 1-2 సంవత్సరాల్లోనే బిడ్డలు కనడం, వాళ్ళు ఎంత ఆనందపడుతుంటారండి. 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళైనా బిడ్డలు కనకుండా ఉన్నవారి పరిస్థితి మీరు చూడండి. ఆ ఇంట్లో ఆనందం ఉండదండి. వివాహమైన వెంటనే దేవుడు మన ఇంట్లో ఆనందం నింపాలని, ఉన్నతమైన ఆధిక్యతను మనకు ఇవ్వాలని, మన గర్భాన్ని దేవుడు బిడ్డలను ఇస్తున్నప్పుడు, ఆధిక్యతను పొందుకున్న మనం, ఆధిక్యత కలిగి జీవిస్తున్న మనం, బిడ్డలను దేవుడు అనుకున్నట్లుగా పెంచడంలో మనం విఫలమవుతున్నామా, సఫలీకృతం అవుతున్నామా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ఇక్కడ కూర్చున్న వారిని అడుగుతున్నాను, దేవుడు తల్లి తండ్రి అనే ఆధిక్యతను దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఆధిక్యతను మీకు ఇచ్చాడు కదా, ఆధిక్యతను దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ఆ ఘనతను బిడ్డల ఎడల నువ్వు కలిగి జీవిస్తున్నావా? బిడ్డలు దేవుని కొరకు నువ్వు పెంచడంలో సఫలీకృతం అవుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేనంటాను నీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు నువ్వు పెంచడంలో విఫలమైపోతే తల్లి తండ్రి అనే ఆధిక్యత నీకు ఇవ్వడం వేస్ట్ అంటాను. మీరు అవునన్నా కదన్నా? నేనే కదండి. మనం ఎవరికైనా ఆధిక్యత ఇచ్చిన తర్వాత ఆధిక్యతను కాపాడుకోకపోతే మనం అనమా? మనం ఖచ్చితంగా అంటాం. మనం అంటాం లేదు తెలియదు, కానీ రేపు దేవుడు ఖచ్చితంగా నీకు ఆధిక్యతను ఇచ్చింది, దేవుడు ఇచ్చిన బిడ్డలు నువ్వు ఏం చేస్తావని ఖచ్చితంగా ఒక రోజు నేను ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. బిడ్డలు ఏమై ఉన్నారని మనకు ఆలోచిస్తున్నప్పుడు, బిడ్డలు దేవుడిచ్చిన ఆధిక్యతను మనకు అర్థమవుతుందండి. ఇంకేమై ఉన్నారు బిడ్డలు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏమై ఉన్నారు అని ఆలోచిస్తున్నప్పుడు, అది దేవుని దయ. బిడ్డలు ఏమై ఉన్నారు అన్నప్పుడు అది దేవుని దయ. నీకు నీ ఎడల దేవుని దయ ఉంది కనుకనే నీకు ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే ఓ తల్లి మాట్లాడుతుందండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నాను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అంటే మీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు అంటే మీ ఎడల దేవునికి ఏముంది? దేవుని దయ. బిడ్డలు మీకు చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుండాలి ఏమని, ఇది దేవుని దయ. ఆ దేవుని దయ లేకపోతే నీకు ఎవరుండరు, బిడ్డలు ఉండరు. మన బిడ్డలు చూస్తున్న ప్రతిసారి మనకు గుర్తు రావాలి, ఈ కుమారుడు లేదా ఈ కుమార్తె ఎవరు? దేవుని దయ. ఈరోజు తండ్రులుగా పిలబడుతున్న మనం మన బిడ్డలు చూసి వీడ దేవుని దయ వల్ల పుట్టాడు అని మనం అనగలుగుతున్నావా? అనలేకపోతున్నామండి. ఇది దేవుని దయ అని మనం అనలేకపోతున్నాం. మనమే కదండి. బైబిల్లో తల్లి ఉంది. ఆ తల్లి తనకిచ్చిన బిడ్డను చూసి ఇది దేవుని దయ వల్లనే జరిగింది, ఇది దేవుని దయ అనవలసిన ఒక తల్లి ఏం మాట్లాడుతుందో బైబిల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఏమంటుంది ఇంకో తల్లి? ఓ తల్లి ఏమో దేవుని దయ అంటుంది బిడ్డను చూసి. మల్లాడి తల్లి ఏమంటుందో చూడండి. మల్లాడి తల్లి ఆదికాండము 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 10-11 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, లేయ దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా. లేయ మాట్లాడుతుంది. అప్పటికే లేయాకు 9 బిడ్డలు పుట్టారు. 9 బిడ్డలు కన్న తర్వాత లేయ గర్భం ఉడికింది. ఈలోపు లేయ భర్త యాకోబు ఏం చేశాడంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసు కదా, 14 ఏళ్ళు ఇతని కోసం కొలువు చేస్తాడు. లేయ రాహేలు కొరకు. లేయను మొదటి 7 ఏళ్ళలో పెళ్లి చేసుకున్న ఈయన ఏం చేస్తాడంటే 9 పిల్లలు కంటాడు. ఆమె గర్భం ఉడికిపోద్ది. ఆ తర్వాత రాహేలు చేసుకుంటాడు. రాహేలు చేసుకున్న తర్వాత రాహేలు ఏమంటదండి, ఇగో మా అక్క దగ్గరికి వెళ్ళావు, 9 బిడ్డలు కన్నావు, నాకు బిడ్డలు ఇవ్వ అని భర్తను అన్నప్పుడు, నేను బిడ్డలు ఎలా ఇవ్వగలను, దేవుడే బిడ్డలు ఇస్తాడని ఆయన కోపడినప్పుడు ఆవిడ బాధపడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే లేయ తన దాసిని పంపిస్తుంది. దాసిని పంపిస్తే దాసి వల్ల 2 బిడ్డలు కంటాడు యాకోబు. ఆ దాసికి పుట్టిన ఆ 2 బిడ్డలు ఎవరికి సంబంధించిన అంటే లేయకి సంబంధించినట్టు. ఎప్పుడైతే లేయ తన దాసిని పంపించిందో
రాహేలు తన దాసిని పంపించిందో, వెంటనే లేయా కూడా ఏం చేస్తుంది? నేనేం తక్కువ తిన్నానా, నువ్వు కూడా పోయే మా ఆయన దగ్గర, కానీ అలా ఆయన దగ్గరికి పంపించి మరొక 2 బిడ్డలు కంటారు. అలా పుట్టిన ఆ బిడ్డను చూసి ఈ లేయా ఏం మాట్లాడుతుందో చూడండి. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టును. బిడ్డను పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసి ఇది దేవుని దయ కదా అని అనట్లేదు. ఏమంటుంది తెంగర తల్లి? ఇది అదృష్టం కదా, నేను అదృష్టవంతురాలను. పుట్టినోడు ఎవడు? గాదు. గాదు అని పేరు పెట్టిందండి. గాదు అని పేరు పెట్టింది. గాదు అన్న పేరుకి అర్థం ఏంటనుకుంటున్నారు? గాదు అన్న పేరుకి అర్థం ఏంటనుకుంటున్నారు? అదృష్టం అని అర్థం. పుట్టిన బిడ్డను చూసి ఏమనుకుంటుంది? ఇది అదృష్టం కదా. అదృష్టం కదా అనుకుని బిడ్డకే పేరు పెట్టేసింది, గాదు అని పేరు పెట్టింది. గాదు అన్న పేరుకి అర్థం అదృష్టం. అదృష్టం అని పేరు పెట్టింది. అదృష్టం అని పేరు పెట్టింది. ఈ రోజు కూడా చాలా మంది పిల్లలకి ఏ పేరు పెడుతుంటారు? లక్కీ. విన్నారా? లక్కీ అని పేరు ఉన్నారా? లక్కీ అంటే ఏంటి? లక్కీ అంటే అదృష్టం అని. ఈరోజు లక్కీ అని మనం పిలుస్తున్నాం, కానీ ఈ లక్కీ అని పేరు ఎప్పుడో పెట్టేసింది ఒక ఆవిడ. ఎప్పుడో పెట్టేసింది ఆవిడ. లేయా తన కొడుకి గాదు అని పేరు పెట్టింది. గాదు అంటే అర్థం ఏంటంటే లక్కీ అని అర్థం. అదృష్టం అంటుంది. బిడ్డను చూసి ఏమనుకుంటుంది? నేను అదృష్టవంతురాలను. అందుకే నాకు ఎవరు వచ్చారు? నేను ఎవరు కనగలిగాను? కుమారుని కనగలిగాను. అంటే తనకున్న బిడ్డలను చూసి ఆవిడ ఏమనుకుంటుంది? ఎలా ఫీల్ అయిపోతుందంటే నేను అదృష్టవంతురాలను. అప్పటికే 4 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి పుట్టాడు. ఇప్పుడు ఎన్నోడు? 5వ. అదే దాసికి ఇంకోటి పుడతాడు. ఆ తర్వాత ఆవిడకే మరో 3 పుడతారు. ఇంతమంది పిల్లలు చూసుకొని ఆవిడ ఎలా ఫీల్ అయిపోతుందంటే నేను అదృష్టవంతురాలను, నేను భాగ్యవంతురాలను. ఆవిడ కోసం మాట్లాడుతున్న ఆ పదం చూడండి, ఏం మాట్లాడుతున్నారు? లేయా నేను భాగ్యవంతురాలునని స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టును. ఎలా ఫీల్ అయిపోతుందంటే నేను భాగ్యవంతురాలను, నేను అదృష్టవంతురాలు అనుకుంటుంది. నువ్వు అదృష్టవంతురాలు అని నువ్వు అనుకుంటున్నావు. బిడ్డలు అదృష్టమా? బిడ్డలు నీకు అదృష్టం ఉండడం వల్ల పుడతారా? ఇప్పుడు మనకు బిడ్డలు పుడుతున్నారు కదా, నీకు అదృష్టం ఉండడం వల్ల బిడ్డలు పుడుతున్నారా అని అడుగుతున్నా. బిడ్డలు ఎలా పుడుతున్నారు? దేవుని దయ వల్ల పుడుతున్నారు. దేవుడి దయ వల్ల నేను కన్నాను అనాలి తల్లి. అలా ఫీల్ అవ్వకుండా ఎలా ఫీల్ అయిపోతుంది? నేను అదృష్టవంతురాలు కనుక ఎవరు కనేసాను? బిడ్డను కనేసానని ఫీల్ అయిపోతుంది పిచ్చి తల్లి. తల్లికి తెలీదు నువ్వు అదృష్టరాలు అవడం వల్ల, లేదా మీ ఆయన దగ్గర బాగా శక్తి ఉండడం వల్ల నీకు బిడ్డలు పుట్టట్లేదు. దేవుని దయ. అంటే ప్రతి తల్లి తన బిడ్డలు చూస్తున్నప్పుడు, తల్లిదండ్రులకి బిడ్డలు చూస్తున్నప్పుడు ఏమనిపించాలి చెప్పనా? ఇది దేవుని దయ. దేవుని దయ. కానీ లేయా బిడ్డను చూసి ఇది దేవుని దయ అనలేకపోయింది. అనలేక ఏం చేసింది చెప్పనా? అదృష్టవంతుడు అనుకుంది. అదృష్టం అని పేరు పెట్టింది. లక్కీ అని పేరు పెట్టింది. అండ్ ఎప్పుడు మన బిడ్డలకు లక్కీ అని పేర్లు పెట్టకూడదండి. అదృష్టం అనే పేర్లు పెట్టకూడదు. ఆడదృష్టం ఏంటి? నీ అదృష్టం ఏంటి? నీ అదృష్టం వల్ల ఆడుపుట్టాడు నువ్వు అనుకోడు ఏంటి? ఆ పేరు పెట్టకూడదు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పనండి? ఈ గాదు అన్నోడు ఏమైపోయాడు చెప్పనా? ఈ అదృష్టం అనే ఈ పేరు గలుడు ఏమిటి చెప్పనా? ఒక విగ్రహాలా మారిపోయాడండి. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు ఏం చేశారు చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, ఇశ్రాయేలు పాడైపోవడానికి ఈ పేరే కారణం అంట. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరుచువారులారా. ఇశ్రాయేలు ఏం చేశారంట? దేవుడిని విడిచిపెట్టారంట. దేవుడిని విడిచిపెట్టి ఇప్పుడు చెప్పేమే లేయా ఏమని పెట్టి కొడుక్కి గాదు అని పేరు పెట్టింది కదా. గాదు అంటే అక్కడ ఒకటేస్తుంది చూడండి. ఒకటేస్తుంది. కింద ఏంటి? అదృష్టం. అదృష్టం అన్న దానికి మొక్కుతున్నారంట. దేవుడిని పక్కన పెడిసారంట. అంటే ఒక తల్లి తన బిడ్డను చూసి ఈయన దేవుడి దయ వల్ల కన్నానన్న సంగతిని మర్చిపోయి నా అదృష్టం వల్లే పుట్టాడని ఆడికి అదృష్టం అని పేరు పెట్టడం వల్ల ఆ తర్వాత చాలా మంది ఏం చేశారు చెప్పనా? దేవుడిని విడిచిపెట్టి ఈ అదృష్టాన్ని మొక్కడం మొదలు పెట్టారంట. ఈ రోజు మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటామండి, అరే ఎంతమంది ఉండగా ఇది నాకెందుకు చెప్పనా, నేను అదృష్టవంతుడు అంటాడు. నువ్వు అదృష్టవంతుడువా?
నీకు తెలియక అలా అంటున్నావు, నువ్వు అదృష్టవంతుడు కాదు, దేవుడి దయ నీకు ఉందా కనుక నీకు దక్కింది. నీకు తెలియక ఏమనుకుంటున్నావు, నేను అదృష్టవంతుడండి, నేను లక్కీ ఏంటి అంటావు. నువ్వు లక్కీయా? ఓ తల్లి ఒక రోజు ఆ పేరుకి అర్థం తెలియక, దాని విలువ తెలియక, అది పెట్టాలో పెట్టకూడదో తెలియక పెట్టేసింది. ఇశ్రాయేలు కొంప ముంచేసింది. ఇశ్రాయేల్ అనేకులు దేవుని విడిచి ఈ అదృష్టం వైపు వెళ్ళిపోయే పరిస్థితికి, ఆ రోజు ఇశ్రాయేల్ వెళ్ళిపోవడానికి కారకుడుగా మారిపోయాడు ఎవరు? కాదు, లక్కీ, అదృష్టం. అదృష్టం బిడ్డలు చూస్తున్నప్పుడు అదృష్టం అని మురిసిపోవడం కాదు, ఇది దేవుని దయ. అంటే నా ఎడలు కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు అన్నమాట, దేవుని దయ చూపించాడు కనుకనే బిడ్డలను నేను కనగలిగాను అనుకోవాలి. చాలా మందికి తెలియక అనుకుంటా చెప్పనా, నేను కన్నాను, కన్నవా కన్నవా నా కొడుకు నీ, అయ్యో పదాలు మాట్లాడుతుంటానండి. నేను కన్నాను, నా కొడుకు, ఇలాంటి పదాలు మనం మాట్లాడకూడదు. దేవుడు దయ వలన నీకేమిచ్చాడు బిడ్డని, దేవుడి దయ అని చూస్తున్నప్పుడల్లా నా కొడుకు, నేను కన్నాను, ఇలా మురిసిపోకూడదు. మురిసిపోతే పాడైపోతావు, నువ్వు పాడైపోతావు, అని ఏం చేస్తావు, పాడు చేస్తావు. దేవుని దయ, దేవుని దయ బిడ్డలు చూస్తున్న ప్రతిసారి కనిపించాలి. అయ్యో దేవుడు నాకు బిడ్డలు బట్టి నాకు ఆధిక్యతనిచ్చాడు, అమ్మో గొప్ప దేవుడు, దేవుడి దయ వల్ల వీడికి కలగలిగానే. అలాంటి పదాలు తల్లి మాట్లాడుతున్నప్పుడు, అలాంటి భావజాలాలతో తల్లి మసులుతున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డలను దేవుని కొరకు ఏం చేస్తుంది, పెంచుతుంది. అంటే కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడు, అతగాడికి మంచి చేస్తాడు చెడు చేస్తాడా, మంచి చేస్తాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదా, కృతజ్ఞత కలిగి ఉంటే మంచి చేస్తాడు. అదే కృతజ్ఞత లేదనుకోండి ఏం చేస్తాడు, ఖచ్చితంగా కీడు చేస్తాడు. దేవుడు నీకు బిడ్డనిచ్చాడన్న ఆ కృతజ్ఞత నీకుంటే, దేవుని దయ వల్ల నేను కన్నాననే ఆ భావం నీకుంటే, ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు మనం ఏం చేస్తుంటాం, పెంచడానికి ప్రయత్నం చేస్తుంటాం. బిడ్డలు ఎవరయ్యా, ఏమై ఉన్నారా అని మనం ఆలోచిస్తున్నప్పుడు, అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఇంకేమై ఉన్నారు అన్నప్పుడు అది దేవుని దయ. ఇంకేమై ఉన్నారు చెప్పనా, దేవుడు బిడ్డలు ఇంకేమై ఉన్నారు చెప్పనా, అది దేవుడిచ్చిన బహుమానం అంట. అది దేవుడిచ్చిన బహుమానం అంట. కీర్తన గ్రంథము 127 కీర్తన, కీర్తన గ్రంథము 127 కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలాలు ఎవరు? వాళ్ళు ఏమై ఉన్నారు, మనకు వాళ్ళు ఎవరు, బహుమానాలు. ఈ విషయం చాలా మందికి తెలియదండి. చాలా మంది ఈరోజు పరిస్థితి చెప్పనండి, ఆడపిల్ల పుడితే చక్క బాధపడిపోతున్నారు, మగపిల్లలు పుడితే చాలా సంతోషపడిపోతున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లలు ఇష్టం ఉండలేదు చాలా మందికి, ఆడపిల్ల అంటున్నారు. ఏమిటి నాకు అర్థం కాగలుగుతాను, ఒక మగోడు ఆడపిల్ల అన్నట్టు ఒక అర్థం ఉందండి. ఆడలు కూడా ఏమనుకుంటుంది, ఆడపిల్ల. ఏదో సామెత ఉందండి, ఆడదానికి ఆడదే శత్రువు అంట. అంటే ఆడపిల్ల అనేసరికి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మగపిల్లడు అయితే బాగుండండి, మగపిల్లడు అయితే బాగుండండి. ఏమిటి నాకు అర్థం కాగలుగుతున్నాను. ఇప్పుడు నాగేశ్వర గారు నాకు బహుమానం ఇవ్వాలనుకున్నాడండి, బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఆయనకి నచ్చింది ఇస్తాడా, నేను అనుకున్నది నాకు కావాలనుకున్నది ఇస్తాడా? బహుమానం ఆయనకి నచ్చింది ఇస్తాడు, అంతేనా? బహుమానం అంటే అడిగి తీసుకునేది కాదు, వాళ్ళు ఇస్తే తీసుకునేది. ఇప్పుడు బిడ్డలు బహుమానం అన్నప్పుడు దేవుడు ఏది ఇస్తే దాన్ని ఏం చేయాలి? నా పదం మీకు అర్థమవుతుందా? బిడ్డలు బహుమానం అన్నప్పుడు బహుమానాలు అన్నవి అడగకూడదు, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి. నాకు ఇది కావాలి అది కావాలి అన్నామంటే అది బహుమానం అన్న సంగతి నీకు అర్థం కాక అది కావాలి ఇది కావాలంటున్నావు. పెద్ద స్టేజ్ చేశారు, పెద్ద స్టేజ్ మీద నాకు బహుమానం ఇస్తున్నారు, ఏదో పెన్ను ఇచ్చారు, నాకు పెన్ను ఇస్తావా అన్నాను అనుకోండి, కిందలంటే ఏం చేస్తారు, ఏడా బహుమానం వాడు ఎదిస్తా తీసుకోవాలి కానీ అది ఇస్తాం ఇది ఇస్తాం అని అడిగితే ఇది తెంగడం అంటారు. ఇలా చాలా మందికి బిడ్డలు ఏమై ఉన్నారంటున్నప్పుడు దాని విలువ, దాని అర్థం ఈరోజు చాలా మందికి తెలియక ఆ బహుమానం కూడా ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు, ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు. ఇది కావాలి అది కావాలని అడగకూడదు. బహుమానాలు ఎవరిస్తే దాన్ని ఏం చేయాలి, మనం తీసుకోవాలి. పెళ్లికి పోవాలి బహుమానాలు ఇస్తారండి, ఇది ఎందుకు ఇచ్చావు అది ఎందుకు ఇచ్చావు అంటవా, అక్కడ అనవు, ఏదైతే తీసుకుంటావు ఇంట్లో పెట్టేసుకుంటావు. దేవుడు ఇస్తే మాత్రం ఇది ఇస్తే బాగున్ను అది ఇస్తే బాగున్ను. నీకు అర్థం కావట్లేదు. బిడ్డలు ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు గంధకథ చెప్తున్నాడు బహుమానం, గాడ్స్ గిఫ్ట్. బిడ్డలు ఏమై ఉన్నారని ఆలోచిస్తున్నప్పుడు
దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. బిడ్డలు ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు అది దేవుని దయ. బిడ్డలు ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు బిడ్డలు దేవుడిచ్చు బహుమానం. ఇంకా ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు బిడ్డలు దేవుడిచ్చు సంపాదన. బిడ్డలు దేవుడిచ్చు సంపాదన. లేయ మాట్లాడుతుంది కదా, ఏం మాట్లాడుతుంది? లేయ ఏం మాట్లాడుతుంది? ఆదికాండం 30 13 వచ్చి లేయ ఏం మాట్లాడుతుంది? లేయ, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టును. భాగ్యవంతురాలు. భాగ్యం. భాగ్యం అంటే ఏంటి? భాగ్యం అంటే ఏంటండి? భాగ్యవంతుడంటే భాగ్యవంతుడంటే బాగా ఉన్నవాడని. కొడుకును చూసి ఏమనుకుంటుంది? బిడ్డలు చూసి ఏమనుకుంటుంది ఆవిడ? వీళ్ళే నా ఆస్తి. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుందండి. కుమారులు దేవుడిచ్చి బహుమానం అంటాడు, మరో చోట ఏదో అంటాడండి, ఆయనిచ్చు స్వాచ్ఛం. బిడ్డలు ఏమై ఉన్నారంటే ఆస్తి. ఉన్న ఆస్తిని వదిలేస్తాం మనం. ఉన్న ఆస్తిని ఇక్కడ పెడేసి ఇంకో ఆస్తి కోసం పరిగెడుతుంటాం. తప్పులేదు, ఇంకో ఆస్తిని సంపాదించడం తప్పులేదు. ఉన్న ఆస్తిని అంతకన్నా బాగా ఏం చేయాలి? చూసుకోవాలి కదా. అంటే బహుమానాన్ని ఏం చేస్తామండి? అద్దాల్లో పెట్టి ఏం చేస్తాం? ఎంత బాగా చూసుకుంటామండి. బహుమానాన్ని ఎవరిని టచ్ చేయలేము. ఏదైనా పెట్టుకోగానే దాన్ని పట్టుకోవద్దంటాం. ఏమండి? ఏదన్నా పెట్టుకోగానే బహుమానం పెట్టుకోవద్దంటాం. అంటే మనకి ఎవడో దిక్మాలది దేనికి పనికిరాని బహుమానం ఇస్తేనే ఎవడో పట్టుకోకూడదని తుడిసేస్తూ ఉంటాం. మరి దేవుడిచ్చిన జీవం కలిగిన ఆ బిడ్డలు, ఆ ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు ఎలా పెట్టి తల వదిలేస్తాలా? బహుమానాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోకూడదని ఏం చేస్తాం? అద్దాలు వేసి, అద్దాలు రెడీ చేసి, అద్దాలు లోపల పెడతాం. మరి ఈ బిడ్డలు మాత్రం ఎక్కడ చేస్తాం? విడిచిపెడతాం. ఎలా పెడితే అలా తిరుగుతుంటారండి. ఎలా పెడితే అలా తిరుగుతుంటారండి. కనుక బిడ్డలు ఏమై ఉన్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళే మన సంపాదన మనకు అర్థమవుతుంది. వాళ్ళే ఆ దేవుడిచ్చిన బహుమానం మనకు అర్థమవుతుంది. అది దేవుడి దయాన్ని మనకు అర్థమవుతుంది. అది దేవుడిచ్చిన ఆధిక్యత మనకు ఇస్తుంది. ఆ ఆధిక్యత మనకు అర్థమవుతున్నప్పుడు బిడ్డలు ఏడాలి మనం తల్లిదండ్రులుగా ఏం చేయాలి? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డల అవసరాలు తీర్చాలి. బిడ్డలకు ఏది కావాలో చూడాలి. బిడ్డలు కన్న తర్వాత మంచి చదువు ఉండాలి, మంచి బట్ట ఉండాలి, మంచి ఆహారం ఉండాలి. వారికి కావాల్సిన సదుపాయాలని మనం ఏం చేయాలి? బిడ్డలు చాలా మంది బిడ్డలు గమనించండి, కక్కుర్తిలో తిరుగుతుంటారు. తల్లిదండ్రులు సరిగ్గా తిరిగి పెట్టరు. సరైన వస్త్రాలు ఉండవు. నువ్వు వేసుకోపోయినా కాదు ఆడికి మంచి బట్టలు కొను. నువ్వు తినకపోయినా కాదు ఆడికి మంచి తిండి పెట్టు. అది చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది ఇది దేవుని దయ. ఆ మంచి ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు అంటే, ఇచ్చిన బిడ్డలను ఎలా పెడితే అలా పెంచావనుకోండి, ఇచ్చిన బిడ్డలను పట్టించుకోవట్లేదు అనుకోండి, ఎందుకు ఇచ్చానా దేవుడు ఒక రోజు బాధపడే పరిస్థితి వస్తుంది. బిడ్డలను విడిచిపెట్టకండి, బిడ్డలు దగ్గరగా ఉండండి, బిడ్డలు హత్తుకో ఉండండి. బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు మీరు చెక్ చేస్తుండాలి. మా ఆవిడ మంచిదండి, మా అమ్మాయి మంచిదండి, ఈ మాటలు వద్దండి, ఈ పరిస్థితులు ఏం బాగాలేవండి. మంచోడు లేదు, చెడ్డోడు లేడు. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ పాపిష్టి పనులు చేస్తున్నారు. లోకం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. బిడ్డలు మన జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు సంపాదించకపోయినా ఏం కాదు, బిడ్డల దగ్గరగా ఉండు. అంటే చాలాసార్లు దేవుడు చెప్తుంటాడు తన పిల్లల కోసం చెప్తూ, అరే నేను ఎలా చూశాను రా, ఎలా పెంచాను రా అని అంటూ, కోడి తన రెక్కల కింద బిడ్డలను ఎలా కాపాడిందో అలా మిమ్మల్ని కాపాడాను కదా అంటున్నాడు. అంటే కోడి తన బిడ్డలు ఎలా కాపాడుతుంటది? వదిలేసి వెళ్ళిపోద్దా? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆహారం కోసం వదిలేసి వెళ్ళిపోద్దా? ఎంత బాగా చూస్తుందండి. ఆ కోడులు చూస్తున్నాడు మనకు అర్థం కావట్లేదు. వెంటనే ఎవడు సంపాదించొద్దా, మేము బతకాలి కదండి, ఈ మాటలు వెంటనే అనకు. నువ్వు అంటావని నాకు తెలుసు. నువ్వు సంపాదించుకో, కష్టపడు, కానీ బిడ్డలను మంచి ప్రదేశంలో పెట్టి వాడిని ఏం చెల్లు వెళ్ళు. బిడ్డలకు అన్ని సౌకర్యంగా ఉన్నాయా? బిడ్డలు మంచి సంరక్షణలో ఉన్నారా? బిడ్డలకు పరిస్థితులు అంతా మనం ఏం చేయాలి? అంతరం వేస్తుండాలి. వారి విషయంలో తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ వల్లే నీకు విలువ వచ్చింది అంటున్నాను నేను. నా పదం మీకు అర్థమవుతుంది లేదో. ఆ బిడ్డల వల్లే తల్లి అనే విలువ వచ్చింది, తండ్రి అనే విలువ వచ్చింది. వాళ్లే లేకపోతే గొడ్డోడు అంటారు, గొడ్రాలు అంటారు. బతకడం వేస్ట్ అనిపిస్తుంది నీకు. బతకడానికి గర్వంగా బతకడానికి దేవుడు బిడ్డలు ఇచ్చారు. కనుక ఆధిక్యతను ఎప్పుడో ఏం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దండి. మీకు లేకపోయినా కాదు వాళ్ళకి పెట్టండి, మీరు వేసుకోకపోయినా కాదు వాళ్ళకి ఏంటి, వాళ్ళని బాగా చూడండి, బాగా పెంచండి. శరీర సంబంధమైనవి కావలసినవన్నీ బిడ్డలకు సమకూర్చండి. కనుక శరీర సంబంధమైనవి వాళ్ళకి మనం కావాల్సినవి ఇవ్వాలి. అలా శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా వారికి మనం ఏం చేయాలి? కావాల్సినవన్నీ సమకూర్చాలి.
చదువు ఉంది కదా, చదువు అది శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైంది. శరీర సంబంధమైన చదువు కోసం నువ్వు పంపిస్తున్నావు, చాలా మంచిది. డబ్బులు ఖర్చు పెడతాం, చాలా మంచిది. బట్టలు కొంటున్నావు, చాలా మంచిది. పుస్తకాలు కొంటున్నావు, చాలా మంచిది. కావాల్సినవన్నీ చూస్తున్నావు, మంచిదే. శరీర సంబంధమైంది. మరి ఆత్మకు సంబంధించిన ఆహారం కొరకు ఏం చేస్తున్నావు? శరీర సంబంధమైన దాని కొరకు చదువులు పంపిస్తున్న బాగానే ఉంది. ఆత్మ సంబంధమైన దాని కొరకు ఎక్కడికి పంపిస్తున్నావు? నీకు బిడ్డలు ఇచ్చింది ఈ లోకంలో చదువుకోవడానిక, చదివించడానిక, కలెక్టర్ను, ఐఏఎస్ను, ఐపీఎస్ను చేయడానిక? ఆయన కొరకు పెంచడానికి కదా, ఆయన కొరకు నువ్వు బ్రతికించడానికి కదా. మరి ఆయన కొరకు దేవుడు నీకు బిడ్డలు ఇస్తే మరి ఆయనకి సంబంధించిన చదువు ఎంత చెప్తున్నావు? అదే అండి దేవుని జ్ఞానం. ఎక్కడ చెప్పిస్తున్నావు? ఎవరితో చెప్పిస్తున్నావు? వాళ్ళు ఎవరు పక్కన పెట్టు, నువ్వెంత చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? మరి ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావో ఒక్కసారి ప్రతి తల్లి తండ్రులు ఏం చేయాలి? ఆలోచించాలి. బాధ్యత కలిగి ఉండాలి. బాగానే వెళ్ళొస్తారండి అనుకో, బాగా వెళ్తారు చూడు. వింటారంటే అనుకో, విన్నారు లేదు చెక్ చేయి, విన్నారో చెక్ చేయి. తల్లిదండ్రులుగా బిడ్డలు ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలంటే, వారి వల్ల దేవుడు మనకు ఒక మంచి ఆధిక్యత ఇచ్చాడు కనుక వారికి బైబిల్ నేర్పించడం ప్రయత్నం చేయండి. బైబిల్ నేర్పించండి. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయండి. ఒక 5-10 నిమిషాలు మీ బిడ్డల దగ్గర కూర్చోండి, ప్రార్థన చేయండి, ఓ పాట పాడండి, ఒక 4 మంచి విషయాలు బిడ్డలకు మీరు నేర్పించండి. బైబిల్ అన్నీ చెప్తుంది కదా, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, నిద్ర లేచినప్పుడు ఏం చేయండి? నా మాటలు నేర్పించమన్నాడు కదా. అది ప్రతి తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మీ ఎళ్ళ దయ చూపించిన దాన్ని బట్టి, మీకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి కొద్దిసేపు ఆయన కొరకు, ఆయన మాటలు మీరు ఏం చేయాలి? బిడ్డలకు నేర్పించాలి. ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇచ్చిన బిడ్డలకు దేవుని మాటలు ఏం చేయాలి? నేర్పించాలి అంటాడు. ఎపిసి పత్రిక రాస్తూ ముగిస్తాను. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతుంటాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. బిడ్డలను బోధలో పెంచండి, బిడ్డలకు బైబిల్ నేర్పించండి. ఎవరు? సండే స్కూల్ పాస్టర్లారా అని చెప్పలేదు. తండ్రులారా, తల్లులారా, మీరే మీ బిడ్డలకు దేవుని మాటలు నేర్పించండి. అలా నేర్పించాలంటే ముందు నువ్వు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నువ్వే వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకోండి, నువ్వే నేర్చుకుంటేది అనుకోండి, నువ్వే నేర్పిస్తావు. నేను మా సంఘస్థులు అందరితో నేను పదే చెప్పేది మీరు చెప్పండి, మీరు చెప్పండి అని అంటున్నాను. మీరు మంచి ప్రసంగికులు, మీ ప్రసంగాలు వినేయాలని కాదు. అలా నువ్వు నేర్చుకుంటే ఇంటికాడ మీ అమ్మాయికో మీ అబ్బాయికో ఏం చేస్తావు? మీ ఇంట్లో నేర్పించుకోవడానికి ఉపయోగపడతాయి. బోధించండి అంటున్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నేర్పించాలి. మరొక మాట అంటున్నాడండి, కోపము రేపక. బిడ్డలకి ఏం రేపకూడదు? కోపం రేపకూడదు. ప్రభు శిక్షలో వర్ణించాలి, పెంచాలి. శిక్షలో పెంచాలంటే ఏం చేయాలి? బిడ్డల్ని శిక్షించాలి. అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. దేవుని మాటలు నేర్చుకోలేదనుకోండి, దేవుని మాటలు వినట్లేదనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదనుకోండి, ఏం చేయాలి? మీరు కుదిరితే అప్పుడప్పుడు శిక్షించాలి, వేయాలి. ఆ కొట్టేది కూడా ఎలా పడితే అలా కొట్టకూడదు. చెప్పాను చాలాసార్లు. ఎలా పడితే అలా కొట్టకూడదు. చేతులతో కొట్టకూడదు, మొహం మీద కొట్టకూడదు, తల మీద కొట్టకూడదు, కర్రతో కొట్టాలి, బెత్తంతోనే కొట్టాలి, చేతులతో కొట్టకూడదు. ఈ చేతులు దేనికయ్యా అంటే చేతులెత్తి వారిని దీవించడానికి, చేతులెత్తి దేవుడికి బిడ్డల కొరకు ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి మాత్రమే చేతులు ఉపయోగించాలి. చేతులతో బిడ్డలు కొట్టకూడదు, కర్రతోనే కొట్టాలి. బోధ నేర్పించాలి. అప్పుడప్పుడు తల్లి కూడా వాడికి పడాలి. బిడ్డల ఎడల మనం తగిన బాధ్యతలు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, బిడ్డలకు బోధించాలి, బిడ్డలను శిక్షించాలి. బిడ్డల కోపం రేపకూడదు. తారతమ్యాలు మన బిడ్డలలో ఏం చూపించకూడదు. ఆడపిల్లను ఒకలాగా, మగ పిల్లలు ఒకలాగా చూపించి తారతమ్యాలు చూపించామనుకోండి, ఆడ కోపం వస్తుంది. ఏంటి మా అమ్మ ఆయన ప్రేమిస్తుందని ప్రేమించట్లేదు, పెద్ద కొడుకుని ప్రేమిస్తుంది, చిన్న కొడుకుని ప్రేమించడానికి ఏమవుతుంది? అడిగి కోపం వస్తుంది. కోపం రేపకూడదు. అందరిని ఒకేలా ప్రేమించాలి, సమానంగా ప్రేమించాలి. పిల్లలుగా ఉన్నప్పుడు కొట్టాలి, వయసు పెరిగే కొద్ది బిడ్డలు కొట్టకూడదు. జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఈ పదాలు పదే చెప్తున్నానంటే
ఆడే లేకపోతే, ఆ బిడ్డే లేకపోతే, లేదా ఆ కూతురే లేకపోతే నీకు విలువ ఉండదు అంటున్నాను అక్కడ. సమాజంలో నిన్ను తల్లిగా ఎవడు గుర్తించడు, తండ్రిగా ఎవడు గుర్తించడు. తల్లి తండ్రిని ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు అంటే బిడ్డల వల్ల వచ్చింది. ఆ బిడ్డలను ఏం చేయాలి? బాగా పెంచాలి, దేవునిలో పెంచాలి, దేవుని కొరకు వాడిని పెంచాలి. వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వాడి కొరకు ప్రార్థన చేయాలి. వాడు బాగుండాలరా. గట్టిగా మాట్లాడాలంటే వాడు బాగుండాలంటే నువ్వు ముందు బాగుండాలి. మళ్ళీ చెప్తానండి, నువ్వు బాగోకుండా ఆయన బాగుండమన్నావు అనుకోండి, ఆయన బాగుండమన్నావు అనుకోండి, ఏ రోజన్నా నానా నన్ను బాగోమంటున్నావు, నువ్వు బాగోలేవని అడిగాడు అనుకోండి, అమ్మ నన్ను బాగోమంటున్నావు, నువ్వు బాగోట్లేదని అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? బిడ్డలు బాగుండాలి బాగుండాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అయితే నేను చెప్తున్నాను, మీ బిడ్డలు బాగుండాలా? అయితే ముందు మీరు బాగుండాలి. బిడ్డల దగ్గర మాదిరి చూపించాలి, మాదిరి చూపించాలి. బిడ్డల దగ్గర మాదిరి లేదనుకోండి, ఆడు ఎలా మారుతాడండి? ఎలా మారుతాడు? ఇప్పుడు మా పిల్లల దగ్గర నేను సినిమాలు చూస్తున్నాను అనుకోండి మా ఇంట్లోనే. ఆ తర్వాత మా అమ్మాయి కూడా సినిమా చూస్తున్నా, అమ్మా సినిమాలు చూడకూడదు అన్నావు అనుకోండి, నారా నువ్వు చూడలేదా అన్నది నా పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. నేను మందు తాగుతూ నా బిడ్డలు మందు తాగకూడదని, అరే మీరు మందు తాగకూడదు అన్నావు అనుకోండి, నారా నువ్వు తాగుతున్నావు కదంటే పరిస్థితి ఏంటి? లేదు కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నువ్వు అనుకుంటే, నిజంగా నువ్వు నిజమైన మంచి తండ్రి అయితే, మంచి తల్లి అయితే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎలా ఉండాలి? మంచిగా బతకాలి, మంచిగా మాట్లాడు, నీ మాట బాగుండాలి, నీ చూపు బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, అసలు నువ్వే బాగుండాలి. అప్పుడే నీ పిల్లలు బాగుంటారు. నిజంగా మా పిల్లలు బాగుండాలని ఓ తల్లిదండ్రులు అనుకుంటున్నారు అని మనకు ఎలా అవుతుంది చెప్పనా? నా బిడ్డలు బాగుండాలని ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నారని మనకు ఎలా అవుతుంది చెప్పనా? వాళ్ళు బాగుంటున్నప్పుడే మా బిడ్డలు బాగుండాలని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ ఎలా బిడ్డలు తిరుగుతున్నారు అనుకోండి, నా బిడ్డలు ఎలా పోయినా ఏం కాదండి అని అర్థం. నేను అలా అనట్లేదు, నువ్వు అలా అనకపోయినా అదే అర్థం. నా పదం మీకు అర్థమవుతుందా? నువ్వు అనా బైక్లో ఇలా వచ్చి నా బిడ్డలు బాగుండని అనుకుంటున్నానండి, నా బిడ్డలు పాడైపోవాలని అనుకోవట్లేదండి, నువ్వు అనా సమస్య లేదు. నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డలు బాగుండాలని నువ్వు అనుకుంటావా, చెడిపోవాలనుకుంటావా, నువ్వు చేసే పనిని బట్టి ఏమవుతుంది? డిసైడ్ అవుతుంది. నువ్వు సరిగ్గా లేవా, నువ్వు సరిగ్గా బతకట్లేదా? నా బిడ్డలు ఎలా పోయినా ఏం కదండి అంటావు. అసలు ఎలా పోయినా ఏం కాదనుకున్నప్పుడు ఎందుకు అన్నావే బాబు? నా బిడ్డలు ఎలా పోయినా ఏం కాదు, పాడైపోయినా ఏం కాదు అనుకున్నప్పుడు ఎందుకు నీకు బిడ్డలు? నీకు బిడ్డల విలువ తెలీదు. దేవుడికి ఇచ్చిన ఆధిక్యత నీకు అర్థం కావట్లేదు. విలువ తెలియట్లేదండి. విలువ తెలియని వాడికి ఏమి ఇవ్వకూడదండి. తెంగరోడికి వస్త్రం ఇస్తానంట మంచం కింద పెట్టుకున్నాడంట. దాని విలువ తెలితే ఏం చేస్తాడు? బీరువాలో పెట్టుకుంటాడు. దాని విలువ తెలిసి ఏం చేస్తాడు? సావుకారు దగ్గర తీసుకెళ్తాడు. విలువ తెలియక ఏం చేస్తాడు? మంచం కింద పెట్టుకున్నాడు. విలువ తెలియని వాళ్ళకి విలువైన వస్తువులు ఇవ్వకూడదు. నువ్వు విలువ లేకుండా బతుకుతున్నావా? దేవుడికి విలువైన వస్తువులు ఇచ్చేసాడు. ఒక రోజు దేవుడు ఎందుకు ఇచ్చానా అని దేవుడు బాధపడే పరిస్థితి వస్తుంది. చూస్తాడు ఎందుకు ఎలాంటి బిడ్డలు అనుకుంటాడు, నిన్ను తీసేస్తాడు, బిడ్డలు కూడా తీస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను వెనకపోతే ఏమవుతుంది? హఠాత్తుగా చేస్తాడంట. అరే నిన్నటి వరకు బాగానే ఉంటాడు, వస్తుంది హార్ట్ అటాక్. బాగానే ఉంటాడండి, ఇంకోటి ఏదో వస్తుందండి, ఇంకేదో వస్తుంది. కనుక దేవుని ఉగ్రతకు మనం వెళ్ళిపోకూడదు, దేవుని శిక్షణలకు మనం వెళ్ళిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అంటాను, పందిల్లాంటి మనల్ని, నన్ను కూడా కలుపుకుంటున్నా, పందిల్లాంటి మనల్ని కడిగి బట్టలేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మళ్ళీ వెళ్ళి బురదలో దొల్లేమనుకోండి, కడిగిన దానికి విలువ ఉండదు, బట్టలు వేసిన దానికి విలువ ఉండదు, తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టిన దానికి విలువ ఉండదు. దేవుడు మనకు విలువనిచ్చాడు. పెంట కుప్పల మీద తిరిగే మనల్ని దేవుడు విలువనిచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, సంఘంలో నుంచోబెట్టాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు దేవుడి కొరకు పెంచుదాం, ఆధిక్యతను కాపాడుకుందాం, ఆధిక్యత కలిగి జీవిద్దాం, బిడ్డలు ఉన్నతంగా పెంచుదాం, ఉన్నతమైన మహాలోకాలకు మనం చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుర ఆయన, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి రూబేను భవానికి ఇచ్చిన బిడ్డలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇచ్చిన బిడ్డల్లో ఒక బిడ్డ నాయన ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు తండ్రి. కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేశారు తండ్రి. ఇచ్చిన ఆ బిడ్డలకు తండ్రి కేకులు, పండగలు, అలాంటి ఆలోచనలోనికి వారు వెళ్తున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని స్తుతించడానికి మంచి కార్యక్రమం పెట్టారు, మరింత సంతోషం. బిడ్డలు తండ్రి మీ కొరకు పెంచగలిగే
ఆ మంచి స్థితిగతులు కుటుంబం మీరు దయచేయండి. ఇచ్చిన బిడ్డలు బట్టి వారికి ఆధిక్యత వచ్చిందని, ఇచ్చిన బిడ్డలు దేవుని దయని, వారే సంపాదనని, వారే బహుమానం అన్న సంగతిని వారు గుర్తించి తన బిడ్డలు పెంచడానికి అవసరమైతే వారే ఉన్నతంగా బ్రతికి ఉన్నతంగా వారి ఆలోచనలు మలుచుకోవడానికి కూడా చూపించాలి. మరి ఇక్కడికి వచ్చిన వారి మనసుని ఎవరో మనసుని గాయపరచాలన్నది నా ఆశ అయితే, నా ఆలోచన అయితే కాదు దేవా. వారు మారాలి, వారి బిడ్డలు మారాలి, ఉన్నతంగా నీ కొరకు బ్రతకాలి, ఆ ఉన్నతమైన మహాలోకాలు చేరాలన్నది నా ఆశ, నా కోరిక. మరి నా మంచి మాటలు వారికి మీరు వినిపించారని మేము నమ్ముతున్నాం. అర్థం చేసుకొని ఆలోచించి మాటలకు తగ్గట్లుగా వారు బ్రతకడానికి కూడా చూపించండి. తదుపరి కార్యక్రమంలో వెళ్తుండగా కార్యక్రమం కూడా నీ మహిమార్థమే జరగడానికి కూడా చూపించండి. మీ చిత్తం ఉంటే దాన్ని మరొకసారి ఈ రీతిగా నేను మరొకసారి కలిసి నేను నీ మాటలు ఆలోచించుకోవడానికి, నీ మాటలు ధ్యానించుకోవడానికి అందరికీ నేను మంచి స్థితిని మీరు దయచేస్తారు నమ్ముతూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని మా కన్న తండ్రి. ఆమేన్.